రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మరి ఈ విజయం పట్ల మరి కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా మరి ఈ పార్టీ సాధించిన మరి విజయాన్ని మనతో పాటు పంచుకునేందుకు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సౌమ్యారెడ్డి అలియాస్ మాధవి గారు. ముందుగా మన వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు ద షో. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో గెలుపు ఎలా కొనసాగిందంటారు? ఇక చాలా సంతోషంగా ఉంది, చెప్పరాని అంటుంది మాటల్లో. అందరం జనం మొత్తం ఒక 4 లక్షల మంది అనుకోరు. ఇక ఆ హోటల్లో సగం మంది వచ్చారు ఇవాళ ఆఫీస్కి. ఇక హ్యాపీనెస్ ఎవరితో పంచుకోవాలి, అందరు సెలబ్రేట్ టీములుగా కలిసి తిరిగిన వాళ్ళం. అందరం ఒకటిగా ఫోన్లు చేసుకొని జాతరకు వెళ్దాం రా అన్నట్టు పిలుచుకున్నాం. అందరం ఒకరినొకరు వెళ్దాం వస్తున్నాం అనుకొని అందరం వచ్చినాం. స్వీట్లు, సెలబ్రేషన్స్, అందరినీ నవీన్ గాని కలవడం అన్నీ జరిగింది అన్నట్టు. ఆ హ్యాపీనెస్ చెప్పలేము అనుకోండి. మనం కష్టపడ్డ దగ్గర మనం విజయం సాధించినాం అన్నాక ఎంతో సంతోషంగా ఉంది ఆ విషయంలో. రైట్ అండి. మొదటి రౌండ్ నుంచి కూడా ఆసక్తికరంగా మరి మెజారిటీలో మరి మీ నవీన్ కుమార్ యాదవ్ ముందుకు కొనసాగారు కదా, ఉత్కంఠ ఎలా ఉందంటారు అప్పుడు? మేము ఎందుకో పాజిటివ్ అనుకున్నాడు, కొంచెం అటు ఇటు అయినా కూడా మనమే గెలుస్తున్నామని. ఫస్ట్కి వెళ్ళి టీవీ చూస్తున్నాం, ఫస్ట్కి వెళ్ళి ముందంజలే ఉన్నాడు. ఫస్ట్కి వెళ్ళి కూడా మీరు కూడా చూస్తారు, మేము కూడా ముందంజలే ఉన్నాం. 1000, 2000, 2000 అన్నట్టు అనుకోకుండా వస్తూనే ఉంది కదా. ఆ టైంలో అంటే ముందంజరే ఉన్నాం కాబట్టి మేము గెలుస్తున్నామని అసలు 3వ రౌండ్లో డిసైడ్ అయిపోయినాం. 3000 దగ్గర రౌండ్ ఫిగర్ రాగానే ఫిక్స్ అయిపోయినామండి. ఇక అది దాటిపోద్దని ఫిక్స్ అయిపోయినాం. రైట్. మరి బీఆర్ఎస్ వాళ్ళు అంతగా ప్రచారం చేశారు, అంతగా విమర్శ చేశారు కదా, వాటిని ఎలా తిప్పి కొట్టగలిగారంటారు మీరు? బీఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు కానీ అందరికి తెలుసు కదండి బీఆర్ఎస్ రాదని తెలుసు. అంటే గవర్నమెంట్ అక్కడ ఊర్లో ఇప్పుడు మన చుట్టుపక్కల గ్రామాల్లో డిసైడ్ రైతులు అప్పుడు సిటీలో పట్టించుకోలేదు. మేము అప్పుడు అంతకుముందు ఎలక్షన్లో సిటీని అంత అబ్జర్వర్ పట్టించుకోలేదు. గెలుస్తాం కదా అని కొంచెం లేజితనమో మరి అందరు ఎవరికి వాళ్ళ కార్యకర్తల విషయంలో చెప్తున్నా పట్టించుకోవాలి. కానీ ఇప్పుడు సీరియస్ తీసుకున్నాం అందరం. ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేట్లో మేమే ఉంటామండి, మేమే మేయర్ అవుతాం ఫిక్స్గా. మేయర్ పీఠ మాదే, కాంగ్రెస్ వాళ్ళదే. దాని పనిలో ఇది ఫస్ట్ పునాది పడ్డది. ఇవాళకెళ్ళి పునాదిగా మన నవీన్ గారితోటే పునాది ఇవాళ కాంగ్రెస్ది. రైట్. అంత ముందు కంటోన్మెంట్ లో మరి గణేష్ గారిని గెలిపించినప్పుడు ఉన్న సంతోషం, ఇప్పుడు నవీన్ గారిని అంతకంటే డబుల్ సంతోషం అయింది. డబుల్ సంతోషం. ఇక అప్పుడన్నా తను వెంటనే కాబట్టి అందరికి అంత ఆలోచించలే. ఇప్పుడైతే ఇక డబుల్ టైం ఇచ్చినాక కూడా మనని కోరుకున్నారు చూడండి, అది సంతోషాన్ని ఇచ్చింది అందరికంటే ఎక్కువ. అంటే ఇప్పుడు వాళ్ళు చీరలు పంచారని మరి నగదు పంచారని మీరు కూడా మన స్టూడియోలోనే ఆరోపణ చేశారు కదా బీఆర్ఎస్ మీద. మరి ఇప్పుడు ఆరోపణలు విషయం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు చీరలు గెలిచారంటారు నిజంగా? చీరలు ఎవరు పంచారో మరి నేనైతే చూడలేదు. చీరలు పంచారు కొందరు ఏదో ఇష్టంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చుకున్నారు. వాళ్ళ అది కూడా చుట్టాలకే ఇచ్చుకున్నారు. వేరే ఇట్లా లీడర్స్ కి మాలాంటోళ్ళకు ఇంకా కింద కార్యకర్తలకి అయితే ఎవరికి ఇవ్వలే. చీరలు పంచే విషయంలో బ్లేమ్ అనేవాడు. కొందరు ఇష్టానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరికో పట్టు చీరలు తెప్పించుకున్నారు అటు ఒక 5-6. దాన్ని పెద్దగా చూపెట్టిరు. అసలు చీరలు ఇస్తే అందరికి ఇవ్వాలి కదండి, మేము కూడా కార్యకర్తలకి అయితే ఇవ్వాలి కదా. ఎవరికి వాళ్ళు కూడా మమ్మల్ని క్వశ్చన్ వేస్తారు కదా. కానీ ఎవరికి ఇవ్వలేదండి చీరలు. అక్కడికే బతుకమ్మ చీరల దగ్గర చీరలు ఆగిపోయినాయి. ఇంత మళ్ళీ చీరలు టాపికే తీయలేదు ఎవరు కూడా. ఇదేదో కొత్తగా వచ్చి విన్నదే గానీ చీరలు అయితే ఎవరికి వంచలే. రైట్. దాదాపుగా 20 రోజులు మరి 25 రోజుల పాటు పడ్డ శ్రమకు మరి ఫలితం దక్కింది అనుకుంటున్నారా? చాలా సంతోషంగా అసలు గెలిచినమనే నిన్న మొన్న మీతో మాట్లాడినాక ఇది గెలుపు వచ్చింది చూడు, ఇంకా సంతోషంగా ఉంది నిజంగా చెప్పాలంటే. నేనైతే ప్రొద్దున మా ఇంట్లో స్వీట్ చేసి పిల్లలు కూడా పెట్టినా. అంటే మనం కష్టపడ్డ కాడ గెలిచింది చూడు, అది ఆ సంతోషం వేరే అండి. మన పిల్లడు, మనకు తెలిసిన అబ్బాయిని చూసి అయితే కష్టపడాలండి. 2 సార్లు పాపం ఓటమి చూసినాక అంత డబ్బులు ఉండి కూడా నిజంగా వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఫుల్ సెటిల్ అయినా కూడా డబ్బు ఉన్నా కూడా గెలవలేదు చూడు, అది బాధ అనిపించింది. కొన్ని విషయాల్లో డబ్బు లేక గెలవరు, డబ్బు లేకపోతే ఎమ్మెల్యే కాలేము అది అంటారు. వీళ్ళు డబ్బు ఉండి కూడా గెలవలేదు చూడు, అప్పుడు బాధ అనిపించింది. ఏం లోటు అనిపిస్తుంది. ఇప్పుడు జనం అంతా కాంగ్రెస్ మొత్తం ఒకటైపోయారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒకటై మేము ఉంటామని నవీన్ ఎంబడి అందరు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం నుండి చివరి వరకు అందరం, నా వరకు అనుకోండి అందరి వరకు అందరం కష్టపడ్డాం. నా వంతు ప్రయత్నంగా పనిచేసినాం కాబట్టి గెలిచిందండి ఇది. మళ్ళీ అబ్బాయి గురించి కూడా లోకల్ వాళ్ళు తెలుసుకున్నారు. టైం పట్టింది. కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చి ఏం చేయలేదు కదా, ఈ అబ్బాయికి ఎందుకు ఓటేయలేదని కొంతమంది ఆలోచించారు. ఇప్పుడు టైం ఇచ్చినాం కాబట్టి. ఇప్పుడేంది మళ్ళీ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో కూడా మనమే ఫిక్స్. ఇక ఇప్పటి నుండి నవీన్ ఇక జూబ్లీస్ గడ్డ మీద ఉంటాడు. అంటే ఇప్పుడు మీకు లభించిన విజయంగానే తీసుకుంటూ మరి రానున్న కాలంలో మరి స్థానిక ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా ఉన్నాయి. సో ఎలాంటి వ్యూహంతో వెళ్ళబోతున్నారు ముందుకి? ఇక అన్ని మన పథకాలు అందరికి విడమర్చి చెప్పాలనుకున్నాం. మనకి ఇచ్చి ఇప్పుడు అందరు కాలే అంటారు, అవి కాకపోవడం కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నాను. అప్పుడు కూడా చెప్పినా ఇప్పుడు కూడా టైం దానికి ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. కొంచెం టైం పడుతుంది కానీ దాన్ని అందరం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుకెళ్తామండి. కొంచెం టైం పట్టినా కూడా అందరికి చెప్తాం. అసలు ఎందుకు లేట్ అయింది అనేది కూడా వాళ్ళకి చెప్పాలి. కాలేదు అన్నదానికి నిదర్శనం ఇప్పుడు రేషన్ కార్డు విషయంలో అయితే రేషన్ కార్డు అయితే అందరికి వచ్చింది కదా అండి.
ఇప్పుడు కొంచెం లేట్ అయినా ఒక్కొక్కరికి లేట్ అయింది, మాకు రిజెక్ట్ అయింది, మళ్ళీ నాకు కూడా వచ్చింది. ఫస్ట్ ఎట్లా రిజెక్ట్ అయింది, తర్వాత ఓకే అయిపోయింది. అట్లా కొన్ని ఏ పథకాలైనా కూడా టైం పడుతుంది కానీ మళ్ళీ వస్తున్నాయి. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి సీఎం గారు చెప్పిన పనులు అందరం ఇక ప్రతి ఒక్కటి కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎమ్మెల్యేల తర్వాత కార్పొరేటర్ మాలాంటి లీడర్లు అట్లా ఒకరొకరం పని చేయాలని డిసైడ్ అయినామండి. రైట్. సౌమ్యారెడ్డి గారు, ఇప్పుడు గెలిచిన తర్వాత మీ బాధ్యత పెరిగింది అనుకోవచ్చా? అంటే మీ నవీన్ యాదవ్ కుమార్ ఇప్పుడు ఎవరైతే గెలిచారో మరి ఇప్పుడు ఆయన బాధ్యత పెరిగింది కదా, మరి జూబ్లీలో మరి ఎటువంటి అభివృద్ధి కొనసాగనుందంటారు? ఎటువంటి అభివృద్ధి చేయనున్నారు మీరు? ఎక్కువ పెరిగింది నిజంగా. అయితే మేము కొందరికి అష్యూరెన్స్ ఇచ్చేసాం కొన్ని పనులు చేస్తామని చెప్పి. వాళ్ళైతే ఖచ్చితంగా మా నెంబర్స్ కూడా ఇచ్చేసాం, మీకు పనులు కాకపోతే మాకు చేయండి మేము తీసుకెళ్తామని. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, మేము నవీన్ దగ్గరికి తీసుకెళ్తాం. వాళ్ళకి పనులు చేయమనే రిక్వెస్ట్ చేయమనే డిమాండ్ గానే అడుగుతాం. ఎందుకనండి చేస్తేనే కదా మళ్ళీసారి మన జనరల్ ఎలక్షన్ గెలవాలంటే ఇదే కాదు కదా, దీంతో ఆగిపోద్దు లైఫ్. ఈ 3 ఏళ్ల తర్వాత కంటిన్యూ మళ్ళీ కూడా కావాలనుకుంటే ఈ పనులన్నీ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. మళ్ళీ అని కాదు, ఒక్కసారి ఆయన అవకాశం కోసం వెయిట్ చేసిండు, అవకాశం వచ్చింది కాబట్టి విడిచిపెట్టాడు, ఇక దాన్నే కాపాడుకుంటాడు మేమైతే అనుకుంటున్నాం. రైట్. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అందరిని కూడా పార్టీ శ్రేణులను దింపడం, పార్టీ నాయకులను దింపడం, రాజకీయ నాయకులను దింపడం, ఒకే త్రాటి మీదకి తీసుకురావడం, విజయం సాధించడం, ఇదంతా ఎలా జరిగిందంటారు ఈ క్రమం? ఇక అంటే మనందరం ఒకటే అని చూపెట్టడానికి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒకరికొకరు మంత్రులు వేరే, ఎమ్మెల్యే వేరే, ఎంపీ వేరే అన్నట్లే అందరం ఒకటే. సీఎం దగ్గరకు ఉండి చిన్న నాయకుల దాకా అందరం ఒకటే పార్టీ అని చెప్పకపోయినా కబర మనది అన్నట్టు పని చేసినామండి. ఆయన చెప్పలేదు, మనకు విలువలేదు, మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విలువలేదు అట్లా అనుకోలే. ఎవరి ఇష్టంతో వాళ్ళు బయటకు వెళ్ళాం, ఉద్యోగంలాగా బయటకు వెళ్ళినాం. మన నాయకుడిని గెలిపి మనం గవర్నమెంట్ లో ఉన్నాం, ఆ పార్టీలో పనిచేస్తున్నప్పుడు మన వంతు పనిగా చేసినాం అందరం. అబ్బాయి గెలవడానికి అందరు కారకులే. కొన్ని అయితే సైలెంట్ ఓట్లు కూడా పడ్డాయండి, కొన్ని బయటకు రాలే కానీ కొన్ని సైలెంట్ ఓట్లు కూడా మన తరపున పడ్డాయి. అప్పుడు 20,000 అవే సైలెంట్ ఓట్లే ఎక్స్ట్రా వచ్చినాయి. అది కొందరు బయటకు రాలేరు, వాళ్ళకి భయపడి రాలేదో ఎట్లా రాలేదో మరి మనకు తెలియదు. అవైతే సైలెంట్ ఓట్లు కూడా మనకు హెల్ప్ అయినాయి అవి. రైట్. మరి గతంలో కూడా జూబ్లీలో జరిగినప్పుడు ఎలక్షన్ కి సంబంధించి పోలింగ్ శాతం అన్నది దాదాపుగా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు కూడా 1-2% మాత్రం పెరిగింది కదా, మరి పోలింగ్ శాతం పెరుగుతుంది, మరి రేవంత్ రెడ్డి గారు తన యొక్క క్యాడర్ దింపారు అని అనుకున్నారు మొదట్లో, కానీ మళ్ళీ శాతం మాత్రం పెరగలేదు. ఎందుకంటే పోలింగ్ శాతం నేనైతే పెరగదని అంటే బయటకు వచ్చుడే గ్రేట్, బయటకు రారని చెప్పిన ఫస్ట్ వీడియోలో కూడా. ఎందుకంటే సెకండ్ కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది వాళ్ళు కొట్లాడుకొని మనకెందుకు అన్నట్టు ఉంటారు. కొంతమంది మనకు గెలవడం ముఖ్యం, అప్పట్లాగానే అయింది కాబట్టి పర్వాలేదు, మరీ తగ్గలేదు కదా. ఇప్పటికైతే మనం అనుకున్నదంటే రీచ్ అయితే అయినామండి పోలింగ్ శాతం విషయంలో, అంతకంటే ఎక్కువ ఏం చెప్పగలుగుతాం. రైట్. మరి పోటీలో మీకంటే 2వ స్థానంలో 3వ స్థానంలో నిలిచిన మరి సునీతమ్మ గానీ, అదేవిధంగా లంకల దీపక్ రెడ్డి గానీ వారి యొక్క స్పందన ఎలా ఉందంటారు, మీరు గమనించారా? గమనించడం బాధతో ఉంటారు, చెప్పుకోలేము కదా, అది ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ స్థానం పెద్దది కదా, ఎంతైనా తను ఒకసారి ఎమ్మెల్యే అనిపించుకోవాలని ఆ కోరిక అనేది చెప్పలేంది. అది ఒకసారి ఎమ్మెల్యే, పిల్లలు కూడా మన డాడీ ఎమ్మెల్యే, మా మమ్మీ ఎమ్మెల్యే, అలా తరతరాలు ఉంటది కదా, ఆ కోరిక వేరే అండి, చెప్పలేదు, కష్టం, బాధతోటే ఉంటది పాపం. తను నిజంగా చెప్పాలంటే తను బాధతోటే ఉంటది, కానీ గ్రౌండ్ వర్క్ కరెక్ట్ లేదు కదా. ఇప్పుడు ఏంటి అవేంటి కెమెరాలు, కేటీఆర్ గారు అవన్నీ పెట్టు స్క్రీన్లు, అట్లా కూడా కొంచెం మైనస్ అయింది నాకు, నా ఉద్దేశంగా చెప్తున్నా. అవన్నీ పెట్టే వరకు బిల్డప్ కోసం ఇచ్చారు, కొంతమంది ఏమనుకుంటారు కావాలనే పెట్టారు. సైలెంట్ గా అయినా బాగుండేదేమో నా ఆలోచన. దానిలో తెలిసి ఉన్నది హైడ్రా గురించి, కొందరు మంచి అయింది, కొందరు చెడైంది దానిలో, కానీ లాస్ట్ వరకు అయితే మంచి అవుతుంది. హైడ్రా మంచి దానికోసమేనండి, మూసినదే చూసుకుందాం, ఎంతమంది ప్రాణాలు కాపాడింది సీఎం గారు, అంతకంటే ఎక్కువ ఏం రుజువులు కావాలి. మనం ఫ్యూచర్ లైఫ్ కి కొనేటప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ విషయంలో అయితే చాలా మంది అది కొనాలన్నా, ఇప్పుడు కొంతమందికి స్టెప్పే కదా, కొని బాధపడే బదులు ఫస్ట్ అన్ని తెలుసుకొని హైడ్రా పర్మిషన్ ఉన్నదే కొనుక్కుంటున్నారు ఇప్పటి వాళ్ళైతే. అప్పుడు వాళ్ళు తెలియక చేసిర్రు, చెరువులో పోయి కొన్నా కూడా చెరువులు మట్టి పోసే వరకు, నేను రియల్ ఎస్టేట్ చేస్తా దాని గురించి ఆలోచన చెప్తున్నా, మట్టి పోసే వరకు మనకు మంచిదే కదా అనుకుంటాం. అది మళ్ళీ ఫ్యూచర్ మన పిల్లలు కూడా మన సచిన బతికిన ఉంటుంది, మన పిల్లలు కూడా ఇబ్బంది అవుతుంది కదా, మనమైతే ఎప్పుడు ఉన్నాం కదా పిల్లలతోటి, మనం ప్రాపర్టీ ఇచ్చినాం కదా అని మనం అనుకుంటాం. మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తుందో మళ్ళీ దాన్ని తవ్వుతారు. ఇప్పుడు సీఎం మళ్ళీ సీఎం కూడా తవ్వచ్చు కదా, అదే కేటీఆర్ కూడా తవ్వుతాడు, ఇంకో వాళ్ళ కొడుకు తవ్వుతాడు. ఏదైనా ఫ్యూచర్ కోసమే మంచి కోసమే చేసిండండి ఇదైతే సీఎం గారిని. మనం హైడ్రా మెయిన్ కెమెరాలు పెట్టి మొన్న మైనస్ ఇదేనండి, కేటీఆర్ మైనస్ ఇదే. ఇవన్నీ పెట్టే వరకు ఇవన్నీ కావాలని చేస్తున్నారు జనంలో అనుకున్నారండి. నా ముందే చాలా మంది ఇవన్నీ బిల్డప్లు ఇస్తున్నాడు, ఇవన్నీ కావాలని చేస్తున్నాడు, ఈసారి అసలే గెలవనియద్దు వాళ్ళని. కొంతమందికి రివర్స్ అయిపోయారండి, ఆ రోజునైతే రివర్స్ అయ్యండి. తనకు తెలుసో తెలియదుగా నేను విన్న మాటలు చెప్తున్నది. కొన్ని చూపెట్టాలి కానీ షో చేసి చూపెడితే ఇష్టపడరు కదా జనాలు. తన బాధ చెప్పు, కానీ ఈయన ఎట్లా చేసిండు అట్లా చేసిండు, మనం ఎన్ని చేసినాం, మనం ఆ పార్టీలో ఎంతమందికి 10 మందికి మంచి చేసినాం కానీ 20 మందికి లాస్ అయ్యారు, అది చెప్పుకోలేం కదా. ఇప్పుడు మేమే చెప్పుకోవట్లేకపోతున్నాం కదా,
అట్లాంటప్పుడు అవన్నీ చెప్పుడు ఎందుకు? రైట్. బయట కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయంటే కొండను తవ్వి ఎలుకను పట్టడం జరిగింది అంటూ కూడా మీ యొక్క విజయాన్ని మరి ఆ విధంగా కమెంట్ అంటే చేస్తున్నారు. కొండన్నవని నాకు అర్థం కాలేదు అంటే ఒకటి. ప్రహసనంగా ఇంత ప్రహసనంగా మరి మీరందరూ మంత్రులు మరి ఎమ్మెల్యేలు మరి అదేవిధంగా ఎమ్మెల్సీలు ఓకే. అందరూ ఓకే. వచ్చేసి ఇట్లా మొత్తం ఇప్పుడు ప్రచారం ఒకటే చేస్తారు కదా. ఎలక్షన్ కదండి, ఖచ్చితంగా అందరం పని చేయాలి, అందరం యాక్టివ్ ఉండాలని చూపెట్టడం కోసం. కాంగ్రెస్ అంతా యాక్టివ్ ఉన్నది, మేమందరం ఏదైనా ఏదైనా ఇప్పుడు తనని ఓడిపోతే ఒక మాట అంటారండి వీళ్ళే. ఇదే టీఆర్ఎస్ అంటారు, ఇంత గవర్నమెంట్ కూడా గెలిపించుకోలేదంటారు. ఇదే వీళ్ళు అంటారు కదా, విమర్శలు ఫస్ట్ వీళ్ళే అంటారు. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ రాగానే ఎప్పుడో సంబరాలు చేసుకునేవారు కొంచెం వీక్ ఉందంటే, మళ్ళీ ఇప్పుడు గెలిస్తే ఈ మాట అంటారు. అది కామనే, వాళ్ళకి అలవాటే. వాళ్ళు ఏదైనా చూపెట్టడంలో ఫస్ట్ అండి, తప్పును చూపెట్టడానికి చిన్న తప్పు దొరుకుతుంది అనుకుంటారు. మేము ఆ ఛాన్స్ ఇవ్వలే, మేమందరం ఒకటి నవీన్ గెలిపించుకుంటాం ఫస్ట్కి వెళ్ళి అనుకుంటున్నాం కదా. మంత్రులు కూడా అందరు ఒక అబ్బాయి మన గవర్నమెంట్ లో వచ్చింది ఛాన్స్, ఎందుకు ఓడగొట్టుకుంటామండి మన టికెట్ ని? మన దానిలో పెట్టుకుంటాం కదా, అందుకోసమే కష్టపడ్డాం. మన ఎమ్మెల్యే టికెట్ మనం ఎందుకు కూడా మన ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఏమంటుందంటే మేము నైతికంగా మేమే గెలిచాం, కింద పడ్డా మాదే పై చేయి అంటూ కూడా మరి బీఆర్ఎస్ వ్యాఖ్యలు చేస్తోంది. ఎలా తీసుకుంటారు? అనుకొని సంబరాలు చేసుకొని స్వీట్లు పంచుకొని మాకు సంబంధం లేదండి. వాళ్ళు ఎప్పుడు అంటారు, అసలు నేను మొన్న కూడా అన్నా కదా, బయటకు వచ్చేదాకా మేమే గెలుస్తాం ఫస్ట్ ఎలక్షన్ లో అదే మాట అన్నారు. నిన్న కూడా అదే అన్నారు టీవీలలో, సైలెంట్ ఒకటి ఎక్కడ మాకు పడ్డాయి సైలెంట్ ఓట్లు అనేది. ఇప్పుడు మాకు మెజార్టీకి మాకు 27 వచ్చినా కూడా 7 వచ్చినాయి అనుకో, 20 వాళ్ళకి సైలెంట్ ఓట్లు మాకు పడ్డాయి. వాళ్ళకి భయపడి కొంతమంది ఉన్నారు, వాళ్ళ దానిలో యాదవులే ఉన్నారు, వేరే వాళ్ళు ఎందుకండి. అవన్నీ సైలెంట్ ఓట్లు వాళ్ళు పడ్డాయి, వాళ్ళకు యాదవుల కులాలే పడ్డాయి, వేరే వాళ్ళ సంగతి. మేమందరం గెలిపించుకున్నాం, వాళ్ళ సంగతి ఉన్నారు కదా, మా మంత్రులు కొంతమంది ఉన్నారు కదా, పేర్లు ఎందుకు కానీ వాళ్ళ సైలెంట్ ఓట్లు అవంటే అవి సైలెంట్ ఓట్లు అంటే ఎవరికైనా ఉంటది కదా, వాళ్ళు ఒకటి కావాలని, అదే ఓట్లు మనకు పడ్డాయి. రైట్. ఇప్పుడు మరి ఈ విజయం తోటి మరి భవిష్యత్తులో ఎలాగా మరి కాంగ్రెస్ ముందుకు వెళ్ళబోతోంది, మరి విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టబోతోంది? పనులు చేసి చూపెడతామండి, విమర్శలను తిప్పికొట్టాలని మేము అనుకున్న పనులు చేసి చూపెడతాం. కొంచెం లేట్ అయినా టైం మాకు ఉంది, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, ఖచ్చితంగా చేస్తాం. ఒకటి వాళ్ళ తొందరపడైతే పడవు, మాకు టైం ఉంది, మంత్రులు ఉన్నారు, అన్ని ఉన్నాయి. ఏ జిల్లాకు ఆ జిల్లా మంత్రులకు అకామిడేట్ చేస్తుంటాడు మన సీఎం గారు. అట్లనే వాళ్ళు పెద్దవాళ్ళు మాకు చిన్న చిన్న పనులు మాకు కూడా చెప్తుంటారు. మాకు చెప్పిన పనులు అందరం యాక్టివ్ ఉంటాడు, కింది క్యాడర్ నుండి పెద్ద క్యాడర్ దాకా అందరం యాక్టివ్ ఉంటాడు. ఇప్పటికెళ్ళి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మాదే పీఠం, మేయర్ పీఠం మేము ఎక్కుతున్నాం అంతేగా, ఎవరు అనేది కాదు కానీ మేమే. ఇక అంతకంటే హైదరాబాద్ నడిబొడ్డు ఇప్పుడు జూబ్లీహిల్స్ గడ్డ ఉన్నాం, ఇక రేపు నగర మేయర్గా మా కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి గారు చూపెడతాడు, అదే మెయిన్. అంటే ముఖ్యంగా మరి ఇప్పుడు బోరబండ కానీ రహమత్ నగర్ కానీ ఇప్పుడు ఎర్రగడ్డ కానీ మరి మిగతా డివిజనల్లో కూడా మరి ముఖ్యమంత్రి గారు తిరిగారు కాబట్టి ఆయన కూడా ఒక ఐడియా వచ్చింది సమస్యల మీద, ఉన్న సమస్యల మీద, మరి వాటి మీద దృష్టి పెడతారు అని అనుకుంటున్నారు వాసులు. అదే జరిగిందంటే పెట్టాలండి, ఎందుకంటే రైమత్ నగర్ లో జీబులు తిరిగిండండి, అసలు నడవరాదు, అసలు ఆటోలు పోవు, అట్లా చిన్న జీబులు రైమత్ నగర్ అసలు కొన్ని 50 సంవత్సరాలకి వెళ్ళి ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదట, వాళ్ళు సీఎం ఇంట్లోకి వెళ్ళి వచ్చి చూసిర్రు. అది గ్రేట్ అండి, సీఎం అది ఇది గల్లీ అది అని చూడలేదు చూడు, అక్కడ సీఎం గారిని మెచ్చుకోవాల్సింది. అక్కడ ఎవరమైనా గల్లీకి వచ్చి చిన్న జీబులో కూడా వచ్చి తిరగడం ఏంటండి రైమత్ నగర్ అంటే. మాస్ ఏరియా చిన్న అదైతే ఆ ఏరియా మట్టుకు నేను చూసినా కాబట్టి చెప్తున్నా. ఆ గల్లీలలో రైమత్ నగర్లో తిరిగినాక సీఎం మన ఏరియాకి వచ్చిందంటే ఎంత సంతోషం ఉండదంటే. ఇప్పుడు మనం చూడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఫోటో దిగినా చాలా అనుకుంటాం, అట్లాంటి వాడు ముఖ్యమంత్రి మన ఇంటి దాకా వచ్చిందంటే ఆ సంతోషం ఉంటుంది. ఆ ఏరియా గురించి తెలుసుకున్నాడు, మనం చెప్పింది దానికంటే తను చూసిండు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. అదే కార్పొరేటర్కి ఎమ్మెల్యే గారు చెప్తాడు, చెప్పి చేయిస్తాడు కూడా. రైట్. మీ విజయం సాధించడానికి ముందు మరి ఎలక్షన్ సర్వేలు అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ రకరకాలుగా చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఒక్క రోజుగా 2 రోజులు 1-2 రోజుల్లో మొత్తం తారుమారు అయిపోయిందంటూ కూడా వాళ్ళే సర్వేలో చెప్పిన విషయం ఎలా తీసుకోవచ్చు? నిన్న చూడండి సర్వేలు వాళ్ళే సైలెంట్ ఓట్లు అన్ని పీకే సర్వే బీకే సర్వే అనుకుంటా చైతన్య అవన్నీ చూపెట్టాను, చాణక్య సర్వే నేను కూడా చూసిన టీవీలో. ఏంది మళ్ళీ వీళ్ళకి ఇట్లా చూపెడితేనే మనకి ఎగ్జిట్ పోల్స్ అట్లా చూపెట్టినాయి, వీళ్ళు కావాలని చేస్తురా ఇదేమన్నా జరుగుతుందని నేను కూడా ఆలోచించిన. నేను అడిగితే అసలు నాకు కూడా కొంచెం భయం అనిపించింది, ఏంది ఇట్లా చూపెడుతుంది సైలెంట్ ఓట్లు ఏమన్నా వీళ్ళకి పడ్డాయా అని. వీళ్ళనే మాటలకు కొంచెం ఆలోచించాను నేను కూడా, ఏంది నిజమే జరుగుతుందా అనుకున్నా. మళ్ళీ నైట్ వరకు మళ్ళీ చేంజ్ అయిపోయింది, ఇదంతా ఫేక్ అని. మళ్ళీ కొన్ని వీడియోలు చూసినా కదా, ప్రొద్దున లేస్తే కొంచెం లేట్గా పెట్టినట్టు 8:30 వరకు అయితే మనది స్టార్ట్ అయిందండి. ఇక అప్పటికెళ్ళి కొంచెం హ్యాపీనెస్ అయితే నేను కూడా కొంచెం డౌన్ అన్నమాట నిజమే. అంటే మనం అనుకున్నది వీళ్ళు ఏమైనా కావాలని చేస్తురా, ఇదంతా ఏం జరుగుతుందని భయపడ్డా నేను కూడా. కానీ ఫస్ట్ అన్నమాట చెప్తున్నా, ఖచ్చితంగా మనమే గెలుస్తున్నాం. కాకపోతే వీళ్ళన్నీ చూడండి రేపటి దాకా కూడా మేమే ఓడుతాం మేమే గెలుస్తాం. సర్వేలన్నీ ఫేక్ సర్వేలేనండి, వాళ్ళు చెప్పిన మాటలు వింటురా ఏంది అర్థమవుతలేదు. ఏదైనా ఉంటే వీళ్ళే కాదు ఎవరికైనా సర్వే వాళ్ళు కరెక్ట్ చెప్పాలి, ఈ పార్టీ ఆ పార్టీ అనుకోద్దు. వాళ్ళు ఉంటే వాళ్ళ వాల్యూస్ ఉండాలి, కరెక్ట్ చెప్పాలండి. ఎవడైనా ఒకటే, వాళ్ళకు అందరం ఒకటే కాబట్టి అందరు కరెక్ట్ చెప్తే వాళ్ళ విజన్ ఉంటది కదా, చేంజ్ కాదు కదా.
ఆలోచన అంతే. రైట్ అండి. ఇక చివరిగా మరి నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత మీరు అక్కడ ఉన్నారా? మరి ఆ ప్రదేశంలో ఎట్లాంటి వాతావరణం ఉందంటారు? ఇప్పుడే కలిసొచ్చినాం. సీఎం గారి దగ్గరికెళ్తున్నా మేడం అని చెప్పెళ్ళాడు. హ్మ్. హ్యాపీనెస్ అనిపించింది. ఆయనకు టైం గూడా ఇవ్వాలి గదా! మనం తొందర పెట్టడం కరెక్ట్. హ్మ్. ఇగ ఎట్లా టైం ఉన్నప్పుడు మాట్లాడతాడు అని చెప్పి విషెస్ చేసి చెప్పొచ్చేస్తా అంతే రైట్. నేనైతే. సౌమ్యారెడ్డి గారు ఒక చిన్న అపవాదు గూడా ఉంది. ఏంటి? గెలవడానికి ముందు, గెలిచిన తర్వాత తీసుకున్నట్లయితే అభ్యర్థులు ఆ! గెలవడానికి ముందు అందరితో కలుస్తారు, సమస్యల పట్ల స్పందిస్తారు. కానీ గెలిచిన తర్వాత స్పందించరు, అందరితో కలవరు, దూరంగా ఉంటారు అంటూ. అంటే ఒక నవీనే కాదు. అదేలే. సో ఎలా తీసుకోవచ్చు? ఎలా ఉండబోతున్నారు ఇగ మీరు? మనం వాళ్ళు పట్టించుకోరు అంటే మనమే వెళ్ళాలండి. ఆ ఓకే. గెలిచినాక వాళ్ళ స్థానం వేరే ఉంటది. ఒరేయ్! ఏం ఎళ్ళడం. ఆయన మన దగ్గర మనమే పోలే. ఒక 4 సార్లు పోదాం ఏమవుతది? హ్మ్. ఐదోసారైనా వాడు చేస్తాడు కదా! వీళ్ళెందుకు ఊకొచ్చిర్రని. హ్మ్. చేయకపోతే గట్టిగా అడగడమే అండి. ఏ లీడర్ అయినా మనం కష్టపడ్డాం, ఓటేయించినాం, ఓటేసినాం. ఆ ఓటేసినోడికి హక్కు ఉంటది. అడిగే హక్కు ఉంటది. ఖచ్చితంగా పోవాలి ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా. 4 సార్లు పోయినాక ఖచ్చితంగా చేస్తారండి. ఏ నాయకుడైనా. విసుకొచ్చిన వీళ్ళు ఊకొస్తుర్రు అనేందుకు చేస్తాడు. చేయకపోయినా మనం చేయించుకోవాలి. అది మన ధైర్యం. ఫస్ట్ అది. హ్మ్. ఓటేసినోడికి హక్కు ఉంటది. మనం ఓటేస్తేనే వాళ్ళు గెలిచిర్రు. మనం ఎందుకు పని చేయించుకోవద్దండి వాళ్ళతోటి. ఓకే. ఖచ్చితంగా చేయించుకోవాలి నేను. రైట్ నేనైతే అండి. ఆల్ ద బెస్ట్ అండి. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే సౌమ్యారెడ్డి గారు మరి మహిళా కాంగ్రెస్ నాయకురాలు. అదేవిధంగా మరి తమ అభ్యర్థి గెలిచిన సంతోషాన్ని అందరితో పంచుకున్నట్లుగా మరి ముఖ్యంగా యూసఫ్‌గూడ దగ్గరికి వెళ్లి మరి యూసఫ్‌గూడలో ఉన్న మరి నవీన్ గారు గెలిచిన తర్వాత మరి ఆయన్ని కలవడం జరిగిందంటూ మరి రానున్న కాలంలో కూడా ఆయన మనుషులతోటే ఉంటారు. ఐ మీన్ యూసఫ్‌గూడ ప్రజలతోటే ఉంటారు. మరి వారితో మమేకం అవుతారు. అదేవిధంగా మమేకమై వారికి కావాల్సిన సమస్యలు కూడా తీర్చేందుకు ముందుంటారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.